బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నారు తీన్మార్ మల్లన్న. కేసీఆర్ మాయ మాటల్ని ప్రజలు నమ్మరన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పట్టభద్ర ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆధారాలు ఉన్నప్పటికీ కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు చెప్పాలని మల్లన్న డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ నమ్మడం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వెండి చెంచతో నీళ్లు తాగే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు గల్లే ఆశకాడ చూస్తా ఉన్నారు. ఇక్కడి నుంచి మేము సవాల్ వేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో మీరు పనిచేసినారు కదా, ప్రస్తుతం మీరు మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు. గతంలో ఐటీ మినిస్టర్ గా పనిచేసిన మీ కొడుకు కానీ మీ అల్లుడు మంత్రి హరీష్ రావు గారు ఆయన పనిచేసారు కదా. మీ టాప్ లీడర్లు ఎవరైతే ఉన్నారో దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైన ఎంపీలుగా మీరు పోటీ చేసి చూపించండి. మిమ్మల్ని చిత్తుగా ఓడగొట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకక ఎవరిని పెట్టాలో అర్థం కాక భారతీయ జనతా పార్టీని ఎట్లా గెలిపించాలనే రెండో ఆప్షన్ ఎంచుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసిన భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ రెండు కలిపి యుద్ధంలోకి దిగిన ఈసారి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం ఎవరు ఆపలేరని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.